హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీహాన్ వ్లాగ్స్. ఈరోజు నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ మినీ జ్యూసర్ యొక్క రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నార్మల్గా మనం ఎప్పుడైనా జ్యూస్ చేసుకోవాలంటే ఆ మిక్సీ తీసి జ్యూస్ చేసుకుని మళ్ళీ ఆ జార్స్ అన్నీ క్లీన్ చేసి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అదంతా చెయ్యాలంటే ఫస్ట్ అసలు జ్యూస్ చేసుకోవడమే మానేస్తాం. సో ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని నేను ఈ పోర్టబుల్ మినీ జ్యూసర్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. చూడ్డానికైతే ఇది ఒక చిన్న బాటిల్ లాగా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 499 రూపీస్ పడింది. ఇది చూడ్డానికి ఒక బాటిల్ లాగా ఉంది కనుక మనం దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఆఫీస్కైనా ట్రావెలింగ్కైనా దీన్ని ఎక్కడికైనా మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇందులో మనకి ఒక జ్యూసర్, ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జర్, ఇంకా దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చారు. ఇంకా ఈ జ్యూసర్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఫస్ట్ ఈ జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవడానికి ఒక స్ట్రెయినర్ వాళ్ళే ఇచ్చేశారు. దీన్ని ఇంకా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చిన్న సైజులో బ్లేడ్స్ అనేవి ఉన్నాయి. మనకి ఈ జార్ కూడా ఇక్కడ విడిగా వచ్చేస్తుంది. సో దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా మనకి ఈజీనే. ఇప్పుడు దీన్ని ఇంకా క్లోజ్ చేసేసి అసలు దీని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనం పవర్ బటన్ని ఆన్ చేస్తే ఇది ఫస్ట్ క్లిక్కి ఆన్ అవ్వట్లేదు. ఇది 2 టైమ్స్ ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది. సో మనకి ఈ బ్లేడ్ అనేది బాగానే వర్కింగ్లో ఉంది. ఇక్కడ మనకి పవర్ బటన్ కింద ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో వన్ సైడ్ దీన్ని ఇలా పెట్టేసి ఇంకా రెండో సైడ్ వచ్చేసి మన మొబైల్ ఫోన్ ఛార్జర్స్కి కానీ ల్యాప్టాప్స్కి కానీ పవర్ బ్యాంక్స్ కానీ మనం కనెక్ట్ చేసుకుంటే ఇది ఛార్జింగ్ అనేది అయిపోద్ది. ఈ మాన్యువల్లో అయితే మనం వెజిటేబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్, స్మూతీస్, బేబీ ఫుడ్స్ చేసుకోవచ్చని ఇచ్చారు. ఇంకా 60% వరకు ఫ్రూట్స్ అనేది చిన్న పీసెస్గా చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 80% వాటర్ అనేది యాడ్ చేయొచ్చు అని ఉంది. ఇప్పుడు అసలు దీని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ నేను క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఆన్ చేశాను. వర్కింగ్ అయితే బాగానే ఉంది. అసలు జ్యూస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక 1 మినిట్ తిరిగాక ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. ఫస్ట్ 1 మినిట్లో అయితే ఇది ఇంకా కొంచెం చిన్న చిన్న క్యారెట్ ముక్కలు అనేవి ఉన్నాయి. సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని మళ్ళీ ఆన్ చేశాను. నాకు క్యారెట్ మొత్తం కంప్లీట్గా జ్యూస్ అవ్వడానికి ఒక 3 టైమ్స్ ఆన్ చేయాల్సి వచ్చింది. కానీ 3 టైమ్స్ తర్వాత జ్యూస్ అయితే బాగానే ఉంది. ఈ జ్యూసర్ వచ్చేసి బాగానే ఉంది. కాకపోతే ఇది సాఫ్ట్ ఫ్రూట్స్కి అంటే బనానా, సపోటా అలాంటి వాటికైతే బెస్ట్ ఆప్షన్. ఇంకా యాపిల్, కీరా అలాంటి వాటికి కూడా కొంచెం పర్లేదు. కానీ ఇది క్యారెట్, బీట్రూట్ అంటే దీంతో కొంచెం కష్టమే. సో దీన్ని బట్టి మీరైతే ఆర్డర్ చేసుకోండి. సాఫ్ట్ ఫ్రూట్స్కి అయితే ది బెస్ట్ ఆప్షన్, హార్డ్ వాటికి కష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ.